తిరుమలలోని వెంకటేశ్వర ఆలయం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని తిరుపతి అర్బన్ మండలం తిరుమల కొండలలో ఉన్న ఒక హిందూ దేవాలయం. తిరుమల కొండలు శేషాచలం కొండల శ్రేణిలో భాగం. ఇది 7 కొండల ఆలయమని పిలువబడే 7 శిఖరాల శ్రేణి అయిన తిరుమల కొండలపై ఉన్న అత్యంత సందర్శించే పవిత్ర ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయం ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం. ఇక్కడ భక్తులు వెంకటేశ్వరుడు తన పూర్తి శక్తితో నివసిస్తున్నారని, దీనిని భూలోక వైకుంఠని కూడా పిలుస్తారు అని నమ్ముతారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని తిరుపతి పెద్ద నగరంలో భాగమైన తిరుమల కొండ పట్టణంలో ఉంది. ఈ ఆలయం బాలాజీ గోవిందమరి శ్రీనివాస అని కూడా పిలువబడే వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. వెంకటేశ్వర ఆలయాన్ని తొండమాన్ రాజు నిర్మించాడు మరియు చోళులు, పాండ్యులు మరియు విజయనగర రాజులు కాలానుగుణంగా సంస్కరించారు. ఈ ఆలయం ద్రావిడ వాస్తుశిల్పంలో నిర్మించబడింది మరియు 300 CE నుండి ప్రారంభమయ్యే కాలంలో నిర్మించబడిందని నమ్ముతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మరియు అత్యధికంగా సందర్శించబడే ఆలయాలలో ఒకటి. ప్రతిరోజూ భారీ సంఖ్యలో యాత్రికులు వస్తారు. తిరుపతి దేవస్థానం TTD ఆలయ నిర్వహణ, యాత్రికులకు వసతి, ఉచిత ఆహారం మరియు వసతి మందిరాలు వంటి విస్తృత సౌకర్యాలను అందిస్తుంది. అంటే నానమేలో అప్పటి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు తిరుమలలో రోజుకు 2000 మంది యాత్రికులకు ఉచిత ఆహారాన్ని అందించడం ద్వారా తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర నిత్య అన్నదానం ఎండోమెంట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని 1290 నుండి అమలులోకి వచ్చేలా శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం ట్రస్ట్ పేరుతో స్వతంత్ర ట్రస్ట్గా మార్చారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుపతి దేవస్థానం ట్రస్టుకు చైర్మన్. మరలా ట్రస్ట్ పేరును శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్గా 2014లో మార్చారు. ఈ ట్రస్ట్ ప్రపంచం నలుమూలల నుండి భక్తులు, దాతల నుండి వచ్చిన విరాళాలతో నడుస్తుంది. ట్రస్ట్ అన్ని విరాళాలను జాతీయం చేసిన బ్యాంకులలో జమ చేసింది మరియు వచ్చే వడ్డీని ట్రస్ట్ ఖర్చులను తీర్చడానికి ఉపయోగించబడుతుంది. జూన్ 2008కి ముందు శ్రీవారి తిరుమల ఆలయంలోని అన్నప్రసాదాలు తీసుకోవడానికి దర్శనం చేసుకున్న యాత్రికులకు టోకెన్లు జారీ చేయబడుతున్నాయి. 2008 తర్వాత దర్శనం చేసుకుని భక్తులకు కూడా అన్నప్రసాదాలు అందచేయబడుతున్నాయి. ప్రతిరోజు 10,000 లీటర్ల పాలు సేకరించి కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న యాత్రికులకు మరియు దివ్యదర్శన కాంప్లెక్స్, సర్వదర్శన కాంప్లెక్స్, 3-2000 స్పెషల్ ఎంట్రీ కాంప్లెక్స్, తిరుమల కళ్యాణకథ కాంప్లెక్స్లో అందిస్తున్నారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న యాత్రికులకు ప్రతి 3 గంటలకు విరామంతో పానీయాలు మరియు ఆహారం అందించబడుతుంది. తర్వాతి శుభదినాలలో ట్రస్ట్ రోజుకు 2,000 లక్షల కంటే ఎక్కువ మంది యాత్రికులకు సేవలు అందిస్తుంది. జనవరి 1 నూతన సంవత్సర దినోత్సవం, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, తిరుపతి గరుడ సేవ. తిరుమలలో ప్రతిరోజు 10 నుండి 12 టన్నుల బియ్యం మరియు తిరుపతిలో 140 టన్నుల బియ్యం వినియోగిస్తున్నారు. తిరుమలలోని అన్ని అన్నప్రసాద క్యాంటీన్లలో 6.5 టన్నుల నుండి 7.5 టన్నుల కూరగాయలు ఉపయోగిస్తున్నారు. అన్ని కూరగాయలను విరాళంగా స్వీకరిస్తున్నారు. యాత్రికుల నుండి అందిన కొన్ని అభ్యర్థనల దృష్ట్యా ఏదైనా పవిత్రమైన రోజున యాత్రికులకు ఆహారం పెట్టడానికి ట్రస్ట్ యొక్క మొత్తం ఖర్చును ఒకరోజు విరాళంగా స్వీకరిస్తుంది. ఒకరోజు ఉదయం మాత్రమే అల్పాహారాన్ని దానమునకు 10 లక్షల రూపాయలు, ఒకరోజు మధ్యాహ్నం అన్నప్రసాద దానమునకు 17 లక్షల రూపాయలు, ఒకరోజు రాత్రి అన్నప్రసాద దానమునకు 17 లక్షల రూపాయలు, ఒకరోజు మొత్తం అన్నప్రసాద దానమునకు అల్పాహారముతో సహా 40 రూపాయలు విరాళంగా స్వీకరిస్తుంది. ఆలయ చరిత్ర ప్రకారం 11 మరియు 12వ శతాబ్దాలలో రామానుజాచార్యులు తిరుపతిని సందర్శించారు. తన మొదటి సందర్శనలో ఆయన తన మామ తిరుమల నంబితో 1 సంవత్సరం గడిపి రామాయణం యొక్క రహస్య అర్థాన్ని తెలుసుకున్నారు. తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన విగ్రహం యొక్క స్వభావం గురించి శైవులు మరియు వైష్ణవుల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి ఆయన 2వ సందర్శన. ప్రస్తుత తిరుపతి పట్టణానికి పునాదులు వేశారు. రామానుజులు వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం తిరుమల ఆలయంలో ఆచారాలను క్రమబద్ధీకరించారు మరియు తిరుమల అనంతాల్వాన్తో సంప్రదించి 1119వ సంవత్సరంలో తిరుపతి జీయర్ మఠాన్ని కూడా స్థాపించారు. రామానుజులు ఆదేశించిన ఆచారాలను పాటించేలా జీయర్లు చూసుకుంటారు. విజయనగర సామ్రాజ్యం అంతమైన తర్వాత జూలై 1450లో ఆలయం గోల్కొండ చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత కొద్దికాలం ఫ్రెంచ్ వారి ఆధీనంలోకి వెళ్లి 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారి ఆగమనంతో ఆలయ నిర్వహణ తూర్పు ఇండియా కంపెనీ చేతుల్లోకి వెళ్ళింది. వారు ఆలయానికి ప్రత్యేక హోదా కల్పించారు మరియు ఆలయ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుండా ఉన్నారు.
మద్రాస్ ప్రభుత్వం 1917లో 7వ నిబంధనను ఆమోదించింది. ఇది ఆలయాన్ని ఉత్తర ఆర్కాడ్ జిల్లా కలెక్టర్ ద్వారా రెవెన్యూ బోర్డుకు అప్పగించింది. 1927లో చిత్తూరు జిల్లాకు అప్పటి తూర్పు ఇండియా కంపెనీ కమిషనర్ బ్రూస్ ఆలయ నిర్వహణ కోసం నియమాలను రూపొందించారు. దీనిని బ్రూస్ కోడ్ అని పిలుస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తిరుపతిలోని ఇతర దేవాలయాలతో పాటు ఆలయ పరిపాలనను విచరణకర్తలుగా వ్యవహరించిన హతిరాంజీ ముతుమహంతులకు బదిలీ చేసింది. 1938లో టీటీడీ చట్టం ఫలితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడే వరకు ఇది 6 తరాల పాటు మహంతుల పాలనలో ఉంది. 1938 చట్టం 1950లో మద్రాస్ హిందూ మత మరియు ధర్మదాయ ఎండోమెంట్ చట్టం ద్వారా భర్తీ చేయబడింది. మళ్లీ 1960లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ధర్మదాయ శాఖ ప్రత్యక్ష నియంత్రణలో ఉంచారు. 1978లో ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ధర్మదాయ శాఖ ప్రత్యక్ష నియంత్రణలో ఉంచారు. 1960 చట్టం కొత్త తిరుమల తిరుపతి దేవస్థాన చట్టంతో రద్దు చేయబడింది. ఇక్కడ ఆలయ పరిపాలనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చైర్మన్ మరియు మరో 2 సభ్యులతో కూడిన కమిటీకి అప్పగించారు. ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది. అధిపతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తుంది. ఈ మందిరం నుండి వచ్చే ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఈ ఆలయంలో కన్నడ, సంస్కృతం, తమిళం, తెలుగు భాషలలో దాదాపు 6200 శాసనాలు ఉన్నాయి. తాళ్లపాక అన్నమాచార్య మరియు అతని వారసుల తెలుగు సంకీర్తనలు చెక్కబడిన దాదాపు 300 రాగి పలకల ప్రత్యేక సేకరణ ఉంది. ఈ సేకరణ సంగీత శాస్త్రవేత్తలకు దాని ప్రాముఖ్యతతో పాటు చారిత్రక భాషావేత్తకు విలువైన సామగ్రిని అందిస్తుంది. జనవరి 8, 2020న ఆలయంలో టిక్కెట్లు పొందడానికి జరిగిన తొక్కిసలాటలో 6 మరణించారు మరియు 40 మందికి పైగా గాయపడ్డారు. చాలామంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి గుండు చేయించుకుని మొక్కు తీర్చుకుంటారు. పురాణాల ప్రకారం భక్తులు అర్పించే వెంట్రుకలను నీలాదేవి అంగీకరిస్తుందని నమ్ముతారు. 7 కొండలలో ఒకటైన నీలాద్రి కొండకు నీలాదేవి పేరుని పెట్టారు. ఆలయాన్ని సందర్శించే పెద్ద సంఖ్యలో భక్తులను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం 2 వైకుంఠ క్యూ కాంప్లెక్స్లను నిర్మించింది. ఒకటి 1983 సంవత్సరాల్లో మరియు మరొకటి 2000 సంవత్సరాల్లో. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లలో భక్తులు కూర్చుని దర్శనం కోసం తమ వంతు వచ్చే వరకు వేచి ఉండటానికి గదులు ఉన్నాయి. సంప్రదాయం ప్రకారం ప్రధానాలయంలో వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకునే ముందు భక్తుడు స్వామి పుష్కరిణి ఉత్తర ఒడ్డున ఉన్న భూవరాహ స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవడం ముఖ్యం. 2013లో పరిపాలన పాదచారుల యాత్రికుల కోసం ప్రత్యేక క్యూను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక క్యూలోకి ప్రవేశించడానికి యాత్రికులకు ఉచిత కాని పరిమితి సంఖ్యలో బయోమెట్రిక్ టోకెన్లు జారీ చేయబడ్డాయి. మొదట వచ్చిన వారికి ముందుగా సేవలు అందించబడ్డాయి. యాత్రికులు టోకెన్లో జారీ చేయబడిన కేటాయించిన సమయ స్లాట్లలో వెంకటేశ్వరుడిని పూజించవచ్చు. పాదచారుల యాత్రికులకు 2 ప్రవేశ పాయింట్లు ఉన్నాయి: అలిపిరి మెట్టు మరియు శ్రీవారి మెట్టు. అలిపిరి మెట్టు 24 గంటలు తెరిచి ఉంటుంది, అయితే శ్రీవారి మెట్టు ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. పెద్ద సంఖ్యలో వచ్చే సందర్శకులను నిర్వహించడానికి ఆలయ పరిపాలన యాత్రికుల క్రమబద్ధమైన మరియు సమర్థవంతమైన ప్రవాహాన్ని నిర్ధారించడానికి వివిధ రకాల దర్శనాలను ఏర్పాటు చేసింది. సాధారణ క్యూ. ఇది అత్యంత సాధారణమైన మరియు ప్రసిద్ధమైన దర్శనం. వెంకటేశ్వరుని దర్శనం కోసం భక్తులు అనేక గంటలు, కొన్నిసార్లు రాత్రంతా కూడా వరుసలో నిలబడతారు. పండుగలు మరియు ఇతర అంశాలను బట్టి వేచి ఉండే సమయం మారవచ్చు. ప్రత్యేక ప్రవేశ దర్శనం అనగా శీఘ్ర దర్శనం అనేది భక్తుల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుంది. టికెట్ కొనుగోలు చేయడం ద్వారా భక్తులు ఉచిత దర్శన క్యూతో పోలిస్తే వేగంగా దర్శనం పొందవచ్చు మరియు వాటిని ఆన్లైన్లో లేదా నియమించబడిన టీటీడీ కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చు. తిరుమల లడ్డు అనేది ఆంధ్రప్రదేశ్లోని తిరుమల వెంకటేశ్వర ఆలయంలో పంపిణీ చేయబడిన ఒక పవిత్రమైన నైవేద్యం. 1415లో మొదట ప్రవేశపెట్టబడిన ఈ లడ్డూను ఆలయం యొక్క ప్రత్యేక వంటగది అయిన లడ్డూ పోతులో శనగపిండి, నెయ్యి, చక్కెర, జీడిపప్పు మరియు ఏలకులు వంటి అధిక నాణ్యత పదార్థాలతో తయారు చేస్తారు. దాని ప్రామాణికతను కాపాడటానికి గ్లోబల్ ఇండెక్స్ ట్యాగుంది. తిరుమల తిరుపతి దేవస్థానం దాని ఉత్పత్తి మరియు పంపిణీని నిర్వహిస్తుంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలు మాత్రమే దీనిని తయారు చేయడానికి లేదా విక్రయించడానికి అర్హత కలిగి ఉంటుంది. అనేక ఇతర ప్రసాదాలను కూడా వెంకటేశ్వరుడికి అందిస్తారు మరియు వాటిని అన్నప్రసాదాలు మరియు పన్యారాలుగా వర్గీకరించారు. అన్నప్రసాదాలలో చక్కెర పొంగల్,
పులిహోర, మిరియాల పొంగల్, కదంభం, దద్దోజనమున్నాయి. పన్యారాలలో లడ్డూ, వడ, దోస, అప్పం, జిలేబీ, మురుకు, పోలీ, పాయసమున్నాయి. యాత్రికులకు రోజూ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. గురువారాల్లో తిరుప్పావడ సేవ నిర్వహిస్తారు. ఇక్కడ ఘంటమండపంలో పిరమిడ్ ఆకారంలో పోగుచేసి వెంకటేశ్వరుడికి భారీ మొత్తంలో పులిహోర సమర్పిస్తారు.